హలో హాయ్ వెల్కమ్ టు విస్ క్లబ్. ఈ రోజుతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2022 నవంబర్ 28వ తారీఖున కరెక్ట్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో 3580 సివిల్ కానిస్టేబుల్ పోస్టులను మరియు 2520 ఏపీఎస్పీ పోస్టులను రిక్రూట్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతూ జనవరి 22, 2023 సంవత్సరంలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మొత్తంగా 5,03,487 క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో 45,268 మంది యాబ్సెంట్ అవ్వగా 4,58,219 మంది అటెండ్ అవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. అయితే జనవరి 22, 2023 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చక్కగా జరగడం జరిగింది. దానికి సంబంధించి బోర్డు వారు ఆ రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డ్ వెబ్సైట్లో మనకి నైట్ 8 PM వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే జనవరి 25 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిన 3 రోజుల వరకు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక విండో ఓపెన్ చేసి అందులో వాళ్ళ అబ్జెక్షన్స్ని సబ్మిట్ చేయడానికి వెసులుబాటు అనేది కల్పించారు. 2,261 అబ్జెక్షన్స్ అనేవి రావడం జరిగింది. వీటిని బోర్డు వెరిఫై చేసుకొని వాటిలో ప్రిలిమినరీ ఆన్సర్కి సంబంధించి 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చేంజ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. దీన్ని చేంజ్ చేసిన ఆన్సర్కి మెయిన్ ఆన్సర్కి కూడా రిలీజ్ చేసి రిజల్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. రిజల్ట్ ఇష్యూ చేసిన తర్వాత మనకి 4,59,182 మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆఫ్టర్ రిజల్ట్ 95,208 క్యాండిడేట్స్ అనేవారు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ 30% మార్క్స్ని ఎక్వైర్ చేసుకొని వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. 95,208 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో ఫీమేల్ 17,332 మంది ఉండగా మేల్ క్యాండిడేట్స్ 77,876 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. జనవరిలో మనకి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసి ప్రిలిమినరీ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ ఈవెంట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు కూడా చాలా వేగంగా జరుగుతూ నవంబర్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చి నియర్లీ 2 months గ్యాప్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈవెంట్స్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈవెంట్స్కి సంబంధించి స్టేజ్ 2 అప్లికేషన్ మనకి ఆఫ్టర్ ప్రిలిమినరీ రిజల్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టేజ్ 2 అనేది ఈవెంట్స్కి సంబంధించి స్టేజ్ 2 అనేది ఫిబ్రవరి 13, 2023 నుంచి 20వ తారీఖు వరకు స్టేజ్ 2 ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాల్ లెటర్స్ మన ఈవెంట్స్ కాల్ లెటర్స్ అనేవి 2023 మార్చి 1 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు వెసులుబాటును కలిగించారు. మార్చి 1న ప్రతి ఒక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ ఈవెంట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా తీసుకొని ఈవెంట్స్ కోసం తయారీ అవుతూ ఈవెంట్స్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా ఈవెంట్స్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 13 మార్చి 2023 జరగవలసిన ఈవెంట్స్ కోసం ఇప్పటి వరకు కూడా ఎటువంటి కదలిక లేకుండానప్పటికీ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈవెంట్స్ మళ్ళీ కండక్ట్ చేయబోతున్నామని మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి గల కారణాలు ఒకటిగా 2023 మార్చిలో ఈవెంట్స్ కంప్లీట్ అయి ఉంటే మనకి జూన్ లోపల మనకి టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మెయిన్స్తో కలిపి కంప్లీట్ అయి ఉంటే జూన్ లోపల ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు ఉండేది. అయితే ఆ ఒక్క పోస్ట్ పోన్ జరిగిన తర్వాత వివిధ రకాలైన కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ డిలే అవుతూ వచ్చింది. అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ లాగా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 2 రకాలైన అభ్యంతరాలు అనేవి ఉండటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళడానికి చూసుకుంటే మనం మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కీకి సంబంధించి 3 ప్రశ్నలు వాళ్ళు మార్పు చేసి రిజల్ట్ ఇచ్చిన విషయం మనం ఆల్రెడీ చూసాం. అయితే
దీని తర్వాత కూడా కొంతమంది అభ్యర్థులు 8 క్వెషన్‌కి సంబంధించి ఈ ప్రిలిమినరీకి, మెయిన్స్‌కిలో కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో 8 క్వెషన్స్ తప్పుగా బోర్డ్ వారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కావున ఈ 8 ప్రశ్నల్ని సరిచేసి మళ్ళీ రివైజ్డ్ రిజల్ట్ అనేది ఇవ్వవలసిందిగా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది 2023 జనవరిలోనే ఈ కేసు వేయడం అనేది జరిగింది. ఇది ఒక ఆటంకం కాగా, రెండవదిగా ముందుగా ఉండే హోంగార్డ్ రిజర్వేషన్‌ని జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని రివైజ్ చేసి పెంచడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 6,100 ఇంచుమించుగా 1,100 పోస్టులనేవి హోంగార్డ్‌లకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఈ కోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. మేము స్పెషల్ కేటగిరీగా మమ్మల్ని పరిగణిస్తున్నప్పుడు మాకు అలాట్ చేసిన పోస్టులన్నీ మాకే రావాలి. మాకు మినిమమ్ మార్క్స్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌లో మేము సెక్యూర్ చేయలేకపోయినా మాకు మా పోస్టులనేవి ఈ సంవత్సరం మేము ఆ పోస్టుల్ని పూర్తిగా హోంగార్డ్‌లు భర్తీ చేయలేకపోయినా వాటిని వచ్చే సంవత్సరానికి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్‌గా దాన్ని మలచండి అని కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. రెండవదిగా మినిమమ్ మార్క్స్ అనేవి ఉండకూడదు హోంగార్డ్స్‌కి. మేము మమ్మల్ని సెపరేట్ కేటగిరీగా పరిగణిస్తూ మినిమమ్ మార్క్స్‌ని తీసివేసి ఎన్ని మార్కులు వచ్చినా సరే మాలో మాకే ఒక సెపరేట్ మెరిట్ లిస్ట్‌ని తయారు చేసి మాకు ఉద్యోగం కలుగజేయండి అని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. హోంగార్డ్‌కి సంబంధించి, మార్క్స్ యాడింగ్‌కి సంబంధించి ఈ 2 విషయాలపై కోర్టులో హియరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈరోజు ఈ మంత్‌లో మనకి ఒక కంక్లూజన్ రావడానికి అవకాశాలున్నాయి. సో, ఈ 2 ముఖ్యమైన కారణాల వల్ల కోర్టులో ఉండే కేసెస్ వల్ల ఒకవేళ బోర్డు మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసినా సరే, ఈ కేసెస్ వల్ల మళ్ళీ కోర్టు డెసిషన్స్ వల్ల ఏవైనా ఇబ్బందులు కలగొచ్చు అనే ఉద్దేశంతో బోర్డు మనకి ఇన్ని రోజులు కూడా మన ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా ఈవెంట్స్ పెట్టకుండా ఉండడం జరిగింది. ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి డిలే అవ్వడానికి గల ఉన్న ముఖ్య కారణాలివి. ఈ 2 ఏళ్ల ఆలస్యం ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల జీవితాలను ప్రభావితం చేసింది. కొందరు తమ ఫోకస్ కోల్పోయి నిరుత్సాహంతో మరిన్ని అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కానీ ఈ పరిస్థితిని మీ ప్రయోజనానికి మార్చుకోండి. ఈ సమయాన్ని మీ ప్రిపరేషన్‌ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కోర్టు తీర్పు అనేది తుది దశకు చేరుకుంది. ఇదంతా మనకు తెలిసిందే. త్వరలోనే కోర్టు అనేది తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉంది. కోర్టు తీర్పుని బేస్ చేసుకొని కోర్టు తీర్పు మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా మనకి బోర్డు నుంచి ప్రెస్ నోట్ ఈవెంట్స్‌కి సంబంధించిన వెబ్ నోట్ అనేది రిలీజ్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీ ప్రిపరేషన్‌ని కొనసాగించండి.